సో హలో గైస్, నా అభిరాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో గైస్, ఈ వీడియో ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో. అండ్ గైస్, ఈరోజు స్మాక్ డౌన్లో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. అండ్ బాస్, అంతేకాదు అంటే ఈరోజు స్మాక్ డౌన్లో మా డబ్ల్యూడబ్ల్యూ చాలా పెద్ద బిస్కెట్ వేసి పడేసింది. అంటే మన కోడీ వర్సెస్ లోగన్ పాల్ మ్యాచ్, ఒక విన్నర్ టేక్ ఆల్ మ్యాచ్లో మా డబ్ల్యూడబ్ల్యూ బిల్డప్ ఇచ్చి చాలా పెద్ద బిస్కెట్ వేసింది బాస్ ఈరోజు స్మాక్ డౌన్లో. సో అందుకని ఇక మనం టైం వేస్ట్ చేయకుండా మన స్మాక్ డౌన్ హైలైట్స్ స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు మనకి స్మాక్ డౌన్ స్టార్టింగ్లోనే మన బియాంకా బెలర్ వర్సెస్ టిఫనీ మధ్యలో ఒక సాలిడ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్ ఫర్ మన క్వీన్ ఆఫ్ ద రింగ్ కోసం ఒక టోర్నమెంట్ మ్యాచ్ ఉండే అనమాట. అండ్ బాస్, అంతేకాదు రీసెంట్లీ మా టిఫనీది ఒక చాలా పెద్ద కాంట్రవర్సీ అయిపోయింది. అంటే మీకు తెలుసు కదా, అంటే బయట కంట్రీలో వైట్ బ్లాక్ ఫ్యాన్ చాలా నడుస్తాయి అనమాట. అంటే బ్లాక్స్కి, అంటే బ్లాక్ పీపుల్కి ఎక్కిరిస్తే చాలా తమాషాలు అయిపోతాయి. సో టిఫనీతో చిన్న మిస్టేక్ అయిపోయింది. సో అందుకని ఈరోజు చాలా హేట్ వస్తుందేమో అనుకున్నారు. బట్ ఈరోజు ఏమైందంటే ఉల్టా ఫ్యాన్స్ సపోర్ట్ చేసిన టిఫనీ టైం అని చాలా బాగా, చాలా జబర్దస్త్గా చీర్ చేసినారనమాట. చాలా మంది సపోర్ట్ ఉండే ఈరోజు టిఫనీకి. అండ్ బాస్, అంతేకాదు ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఓపెన్లీ చెప్తున్నాను, ఈ మ్యాచ్ చాలా పెద్ద మ్యాచ్ ఉండే, చాలా సాలిడ్ మ్యాచ్ ఉండే. దిస్ ఈజ్ ఆసమ్ అని ఈ మ్యాచ్లో ఫ్యాన్స్ చాంట్ చేసినారనమాట. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే, ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, మన బియాంకా బెలర్. ఎస్, అంటే టిఫనీ ఈ మ్యాచ్లో ఓడిపోయింది. అండ్ ఈ మ్యాచ్లో గెలిచింది మన బియాంకా బెలర్. ఓకే. అండ్ బాస్, అంతేకాదు దాని తర్వాత మనకి బ్యాక్ స్టేజ్ లోగన్ పాల్ కనిపించినారు. అంటే లోగన్ పాల్ మన స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ నిక్ ఆల్డిస్ లాకర్ రూమ్లో వెళ్తూ ఉంటారు. అండ్ డోర్ ఓపెన్ చేసినాక అంతలోనే డోర్ ఓపెన్ చేయగానే ఎల్ఏ నైట్ బయటకు వచ్చినారు. అంటే ఒక టైప్లో ఏమైపోయిందంటే లోగన్ పాల్ ఎల్ఏ నైట్ కోసం డోర్ ఓపెన్ చేసినట్టు సీన్ అయిపోయింది అక్కడ. అంటే అనుకుంటా అయిపోయింది అదంతా. సో అందుకని ఇక లోగన్ పాల్ అండ్ ఎల్ఏ నైట్ ఫేస్ టు ఫేస్ వచ్చేసినారు. అండ్ అప్పుడే మన నిక్ ఆల్డిస్ వచ్చి లోగన్ పాల్ రా అంటే ఆఫీస్లోకి రా మాట్లాడదామని చెప్పినారు. అండ్ బాస్, ఇంకేమంటే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయితే అయిపోయింది. అండ్ బాస్, అంతేకాదు దాని తర్వాత బ్యాక్ స్టేజ్ అంటే మన టామా టొంగా, సోలో సికోవా, మన వాయిస్ ఫ్యాన్ అంటే మన పాల్ హేమన్ అండ్ టొంగలుగా కనిపించినారనమాట. సో ఇప్పుడు ఇది టైం అనమాట. సో ఇప్పుడు మనం వెళ్ళి ఫైట్ చేయాలంటే ఇప్పుడు టామా టొంగ వెళ్ళి ఫైట్ చేస్తాడని ఒక టైప్లో మన సోలో సికోవా చెప్పినారు, వాళ్ళకి పంపిస్తున్నారనమాట. అండ్ అప్పుడే అంటే వీళ్ళు వెళ్తూ ఉంటారు, అంటే సోలో అండ్ వాయిస్ ఫ్యాన్ వెళ్తుంటారు. కానీ అంతలోనే అడిగినారు మన వాయిస్ మ్యాన్ అంటే మన పాల్ హేమన్ అడిగినారు సోలో సికోవాకి, అంటే నువ్వు అంటే మరోసారి మాట్లాడినా, అంటే ఈరోజు నువ్వు మాట్లాడినావా రోమన్ రేన్స్ అని అడిగినప్పుడు అవును మాట్లాడిందని చెప్పినారు. అంటే ఆల్ టైమ్ అంటే మన సోలో సికోవా ఏమంటున్నారు అంటే, రెగ్యులర్గా టచ్లో ఉన్నాను రోమన్ రేన్స్తో, నేను రెగ్యులర్గా మాట్లాడుతున్నాను, ఈరోజు మాట్లాడినాను అని సోలో సికోవా చెప్పినారు పాల్ హేమన్కి. సో అప్పుడే మన పాల్ హేమన్ షాక్ అనేమాట. అండ్ బాస్, ఇంకేముండే ఇక్కడ ఇలా బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయిపోయింది. నిజంగా సోలో సికోవా చాలా అద్భుతం చెప్తున్నారు, పాల్ హేమన్తో ఆడుకుంటున్నారు. సో ఏదో ఒక నిజం తెలిసిపోతుంది అనమాట. అండ్ ఆ నిజం తెలిసినప్పుడు చాలా హంగామా అయిపోతుంది. ఓకే. అండ్ బాస్, అంతేకాదు మనకి బ్యాక్ స్టేజ్ ఎల్ఏ నైట్ అండ్ కార్మెలో హేస్ మధ్యలో చిన్న ప్రాబ్లం చూడడానికి దొరికింది. ఎందుకంటే ఈ రోజు ఇలా మ్యాచ్ ఉండే అనమాట. అంటే వేరే సూపర్ స్టార్స్ మ్యాచ్ ఉండే, లైక్ ఎల్ఏ నైట్ది ఏమో మన టామా టొంగాతో, అండ్ మన కార్మెలో హేస్ ఏమో మన ర్యాండీ ఆర్టన్తో మ్యాచ్ ఉండే. అండ్ కింగ్ ఆఫ్ ద రింగ్ టోర్నమెంట్ మ్యాచెస్ అనమాట. సో ఆ మ్యాచ్ నేను గెలుస్తాను. అండ్ అప్పుడు అంటే కొంచెం గొప్ప బిల్డప్ ఇస్తాను. అంటే వీళ్ళ మధ్యలో బ్యాక్ స్టేజ్ చిన్న ప్రాబ్లం మనకి చూడడానికి దొరికిందనమాట. అండ్ బాస్, అంతేకాదు దాని తర్వాత మనకి ఒక జబర్దస్త్ మ్యాచ్ అంటే టామా టొంగా వర్సెస్ ఎల్ఏ నైట్ మధ్యలో కింగ్ ఆఫ్ ద రింగ్ ఒక టోర్నమెంట్ మ్యాచ్ మనకి చూడడానికి దొరికింది. అండ్ బాస్, ఈ మ్యాచ్ సాలిడ్ మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్లో చాలామంది ఎల్ఏ నైట్ గెలుస్తాడేమో అని అనుకున్నారు. అండ్ ఈ మ్యాచ్ మధ్యలో మన సోలో సికోవా అంటే ఇక్కడ టొంగాలో అంటే కొంచెం మ్యాచ్ మధ్యలో కొంచెం ఇంటర్వ్యూ చేసినారనమాట. సో అందుకని ఒక టైప్ దీని లాభం లేపేసినారు మన టామా టొంగా. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే, ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, మన టామా టొంగా. నిజంగా షాకింగ్లీ ఎల్ఏ నైట్ ఈ మ్యాచ్లో ఓడిపోయినారు. అండ్ ఈ మ్యాచ్లో గెలిచినారు మన టామా టొంగా. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయినాను, ఈ మ్యాచ్ మధ్యలో అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరు వీ వాంట్ రోమన్ అని చాంట్ చేసినారు. సో వీ వాంట్ రోమన్ చాంట్స్ మనకి ఎవ్రీ వీక్ వినపడుతున్నాయి. ఫ్యాన్స్ వీ వాంట్ రోమన్ అని డిమాండ్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ఫ్యాన్స్ తెలుస్తుంది అనమాట. అంటే స్లోలీ అర్థమవుతుంది రోమన్ వాల్యూ ఏందో, స్లోలీ వీళ్ళకి అర్థమవుతుంది. సో నెక్స్ట్ మనకి మన కోడీ రోడ్స్ అండ్ లోగన్ పాల్ తో జబర్దస్త్ కాంట్రాక్ట్ సైనింగ్ సెగ్మెంట్ చూడడానికి దొరికింది. అండ్ మన స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ నిక్ ఆల్డిస్ లైన్ బై లైన్ అంటే మన యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ లోగన్ పాల్ కి అండ్ మన అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ మన కోడీ రోడ్స్ కి అక్కడ ఇంట్రొడ్యూస్ చేసినారు. సో ఇద్దరు రింగ్ లో వచ్చేసినారు. రింగ్ లో వచ్చిన తర్వాత
మన అంటే ఫ్యాన్స్ జబర్దస్త్గా చీర్ చేసినారు కొడి రోడ్స్ చూసి. అండ్ దాని తర్వాత మన కొడి రోడ్స్ ఏమన్నారంటే అంటే ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ ఫస్ట్ అడిగినారన్నమాట, అంటే దేని గురించి సో చెప్పండి దేని గురించి మాట్లాడదామని చెప్పినారు. అండ్ దాని తర్వాత లోగన్ పాల్కి కొడి రోడ్స్ క్వశ్చన్ అడిగినారు. అండ్ క్వశ్చన్ ఏంటంటే, హే లోగన్ పాల్ నీకు తెలుసా అంటే కరెక్ట్ 32 సంవత్సరాల ముందు కరెక్ట్ ఇక్కడే ఈ గ్రౌండ్లో అంటే కరెక్ట్ ఈ ప్లేస్లో ఏం జరిగిందో నీకు తెలుసా అని అడిగినారు. అండ్ అప్పుడే లోగన్ పాల్ అంటే తెలియదుగా లోగన్ పాల్స్, అందుకే ఫేస్ అట్లా పెట్టినారు. సో అప్పుడే మా కొడి రోడ్స్ ఏమన్నారంటే, ఓ నీకు ఎట్లా తెలుసు అంటే నువ్వు ఐ థింక్ నువ్వు అప్పుడు పుట్టలేదు అనుకుంటా, ఇంకా నువ్వు పుట్టలేదు ఆ టైంలో. సో చూడు కరెక్ట్ 32 సంవత్సరాల ముందు 1992 రోజు ఇక్కడ వార్ గేమ్స్ జరిగింది, అర్థమైందా? అండ్ ఈ వార్ గేమ్స్ తీసుకొచ్చింది ఎవరు, మన కొడి రోడ్స్ డాడ్ అనమాట. సో అందుకని ఆ వార్ గేమ్స్ కరెక్ట్ 32 సంవత్సరాల ముందు కరెక్ట్ ఇక్కడనే జరిగిందని మన కొడి రోడ్ చెప్పినారు. అండ్ కోడి దీని గురించి ఎందుకు మాట్లాడినారంటే, వార్ గేమ్స్ గురించి ఎందుకు మాట్లాడినారంటే అక్కడ ఉన్న కొన్ని సైన్స్ చూసి అంటే కొంతమంది ఫ్యాన్స్ కొన్ని జబర్దస్త్ సైన్స్ బోర్డు తీసుకొచ్చినారు. సో సైన్స్ బోర్డు చూసి అంత గుర్తొచ్చింది అన్నట్టు మన కొడి రోడ్ చెప్పినారు. అంటే కొంతమంది ఫ్యాన్స్ అక్కడ మెన్షన్ చేసినారు. అండ్ దాని తర్వాత మన కొడి రోడ్స్ ఏమన్నారంటే, చూడు లోగన్ పాల్ నాకు ఈ రెస్లింగ్ అంటే నాకు ఈ ప్రో రెస్లింగ్ అంటే చాలా ఇష్టం అనే మాట నేను చాలా లవ్ చేస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే నీ గురించి మాట్లాడితే నువ్వు ఒక టూరిస్ట్వి, అర్థమైందా? సాలి ఎక్కువైపోయింది. సో అందుకే నువ్వు నీ ట్రైన్లోకి వెళ్ళి దిగిపో. అండ్ నీ వాళ్ళగా నేను గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అయిపోతా, అంటే నేను యునైటెడ్ స్టేట్ ఛాంపియన్షిప్ గెలిచి నేను గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అయిపోతానని మన ది అమెరికన్ నైట్ మేర్ కొడి రోడ్ చెప్పినారు. సో అప్పుడే లోగన్ పాల్ చెప్పినారు, హే కొడి రోడ్స్ నువ్వు ఎప్పుడు అంటే ఇదంతా ఆల్రెడీ విన్నాను, అర్థమైందా? ఇదంతా రిపీటెడ్, అర్థమైందా? సో ఇంతకుముందు అంటే నాతో లాస్ట్ టైం ఫైట్ చేసినాడు ఇదే మాట్లాడిండు. సో ఇవన్నీ కాదన్నమాట, నేనైతే ఇక్కడ కాంట్రాక్ట్ సైన్ చేయడానికి వచ్చినాను, అర్థమైంది? ఇవన్నీ మాటలు కాదని లోగన్ పాల్ చెప్పినారు. సో అప్పుడు ఉన్న ఫ్యాన్స్ యూసకని చెప్పినారు, చాలా జబర్దస్త్గా బూ చేసినారు. సో అప్పుడే మన లోగన్ పాల్ కూడా ఉన్న ఫ్యాన్స్ కొంచెం ఎక్కిరించినారు. అండ్ దాని తర్వాత అంటే డబ్ల్యూడబ్ల్యూ ఇచ్చిన కాంట్రాక్ట్ మనం చూసినారు మన లోగన్ పాల్, అండ్ ఆ కాంట్రాక్ట్కి చింపి పడేసినారు. ఎస్ అంటే లోగన్ పాల్ డబ్ల్యూడబ్ల్యూ ఇచ్చిన కాంట్రాక్ట్ పేపర్కి చింపి పడేసినారు అనమాట. అంటే కాంట్రాక్ట్ సైనింగ్ పేపర్ అంటున్నాను, ఇలా పర్సనల్ కాంట్రాక్ట్ కాదు, ఈ ఛాంపియన్షిప్ మ్యాచ్ కాంట్రాక్ట్కి చింపి పడేసినారు. అండ్ చింపే ముందు ఏమని చెప్పినారంటే మన లోగన్ పాల్, ఈ కాంట్రాక్ట్లో నాకు అంటే కరెక్ట్ ఏం అనిపిస్తుంది, ఈ కాంట్రాక్ట్ కరెక్ట్ కాదని చింపినారు. దాని తర్వాత లోగన్ పాల్ ఏమన్నారు అంటే ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ని చదవనికి రాదా అని చాంట్ చేసినారు, అంటే కొంచెం ఎక్కిరించినారు. సో అప్పుడే లోగన్ పాల్ ఏమన్నారు అంటే, లేదు అంటే నాకు చదవనికి వస్తుంది. అండ్ నేను ఏం చదివినానంటే అంటే ఆ కాంట్రాక్ట్ పైన ఏమని రాసి ఉందంటే, నేను నా టైటిల్ డిఫెండ్ చేయాలి అండ్ కోడి మన డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ డిఫెండ్ చేశాడు, యునైటెడ్ స్టేట్ టైటిల్ అండ్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ 2 టైటిల్ డిఫెండ్ అయితే. అండ్ అప్పుడు అంటే విన్నర్ టేక్ ఆల్ మ్యాచ్ అని అక్కడ రాసి ఉండే. సో నేనైతే అసలు అగ్రి కానన్నమాట, అంటే నేను ఎందుకు నా టైటిల్ డిఫెండ్ చేయాలి అంటే అందుకని నేను ఈ కాంట్రాక్ట్ చింపి పడేసినాను. అండ్ ఒక న్యూ కాంట్రాక్ట్ తీసుకొచ్చినాను. అండ్ ఆ న్యూ కాంట్రాక్ట్లో ఏమని రాసి ఉందంటే, అంటే లాయర్ ఇచ్చినాడు అనమాట, లాయర్ వచ్చినాడు మన లోగన్ పాల్తో పాటు లాయర్ ఇచ్చినాడు న్యూ కాంట్రాక్ట్. అండ్ ఆ న్యూ కాంట్రాక్ట్ మన ఏమని రాసి ఉందంటే, ఆ మ్యాచ్ ఓన్లీ అంటే లోగన్ పాల్ వర్సెస్ కొడి రోడ్స్ మ్యాచ్ ఓన్లీ ఫర్ మన డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ అంట. అంటే ఆ మ్యాచ్లో యునైటెడ్ స్టేట్ టైటిల్కి డిఫెండ్ చేస్తాడు మన లోగన్ పాల్, ఓన్లీ మన డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ డిఫెండ్ అవుతుంది, ఓన్లీ సింగిల్ టైటిల్ కోసం ఈ మ్యాచ్ అని మన లోగన్ పాల్ చెప్పిన. అంటే మన కోడి ఏం చేసిండని, కోడి ఏం చేసినాడు అంటే ఈ టైటిల్ కోసం యునైటెడ్ స్టేట్ ఛాంపియన్షిప్ కోసం అవకాశం ఇవన్నీ అసలు కోడి ఏం చేసినాడు అంటే నేనైతే చాలా చేసినాను, కోడి ఏం చేసినాడు అని ఒక టైప్లో మన లోగన్ పాల్ ఎక్కిరించినారు. అండ్ ఆ కాంట్రాక్ట్ ఇచ్చినారన్నమాట మన నిక్ ఆల్డిస్కి. సో ఈ కాంట్రాక్ట్కి నువ్వు అఫీషియల్ చేయని చెప్పినారు. సో అప్పుడే నిక్ ఆల్డిస్ నేను చేయను, ఇది కరెక్ట్ కాదు, ఇది అన్యాయం అని చెప్పినారు. సో అప్పుడే మన కొడి రోడ్స్ ఏమన్నారంటే, చూడు నిక్ ఆల్డిస్ నాకు తెలుసు అంటే వచ్చి నీ జాబ్ నువ్వు కరెక్ట్గా చేస్తున్నావు, చాలా నిజాయితీగా చేస్తున్నావు, సో అందుకని నువ్వు బ్యాక్ స్టేజ్ వెళ్ళిపో, ఈ మ్యాటర్కి నేనే చూసుకుంటానని చెప్పినారు. సో అందుకనే నిక్ ఆల్డిస్ అక్కడికి వెళ్ళిపోయినారు. అండ్ దాని తర్వాత మన లోగన్ పాల్ అదే ఎక్కిరించిన, అంటే కొడి ఏం చేసినాడని అవకాశం ఏమి కానీ కొంచెం ఎక్కిరించినారు. సో అప్పుడే మన కొడి రోడ్స్ ఏమన్నారంటే, చూడు లోగన్ పాల్ అంటే చాలు ఎక్కువైపోయింది, నీతో హనీమూన్ చాలా ఎక్కువైపోయింది, ఇప్పుడు మెయిన్ మ్యాటర్ ఏంటంటే హాల్ ఆఫ్ ఫేమర్ అంటే మన మైక్ టైసన్ ఏమో నీ బ్రదర్కి ఓడిపించేస్తాడు, అండ్ నేనంటే ఒక ఫ్యూచర్ హాల్ ఆఫ్ ఫేమర్ ఏమో నీకు నేను అంటే సౌదీ అరేబియాలో నేను నీకు చాలా భయంకరంగా కొట్టి ఓడిపించేస్తాను, అండ్ నీకేంది అసలు నీకు కాంట్రాక్ట్ పైన సైన్ కావాలి అంతే కదా అని చెప్పి మన కొడి రోడ్స్ కాంట్రాక్ట్ సైన్ చేసినారు. అండ్ దాని తర్వాత అంటే అప్పుడు సైన్ చేయగానే లోగన్ పాల్ అటాక్ చేద్దాం అనుకున్నారు, కానీ అంతలోనే మన కొడి రోడ్సే రింగ్ బయట పడేసినారు లోగన్ పాల్కి. అండ్ మన లోగన్ పాల్తో వచ్చిన ఒక మనిషికి అంటే టేబుల్ పైన లేపెత్తేస్తారు అన్నమాట మన కొడి రోడ్స్. అండ్
అండ్ ఒక ఛాంపియన్షిప్ పైకి లేపినా, ఇంకో టైటిల్ ఏమో మన యునైటెడ్ స్టేట్ టైటిల్ ఏమో మన లోగన్ పాల్ సైడ్ పడేసినారు. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడ సెగ్మెంట్ అయితే అయిపోయింది. బట్ WWE చాలా పెద్ద బిస్కెట్ ఇచ్చి పడేసింది అనమాట. ఫస్ట్ టైం విన్నర్ టేక్ ఆల్ మ్యాచ్ లా బిల్డప్ ఇచ్చింది. అండ్ అంతేకాదు మీరు ఒకటి గమనించినారంటే ఇలా ఎంట్రీ అయినప్పుడు అంటే కోడి ఈ టైటిల్ డిఫెండ్ చేస్తాడు మన WWE ఛాంపియన్షిప్, అండ్ ఏమో లోగన్ పాల్ ఏమో యునైటెడ్ స్టేట్ టైటిల్ డిఫెండ్ చేస్తాడు. ఇంకా క్లియర్గా మెన్షన్ చేసినారు. బట్ ఒకటేసారి మొత్తం బిస్కెట్ అయిపోయింది అనమాట. మన ఇప్పుడు ఓన్లీ ఇది విన్నర్ టేక్ ఆల్ మ్యాచ్ కాదు, ఓన్లీ సింగిల్ టైటిల్ కోసం మ్యాచ్, అంటే మన WWE ఛాంపియన్షిప్ కోసం మ్యాచ్ అనమాట. లోగన్ పాల్ వర్సెస్ కోడి రోడ్స్ ఎట్ మన కింగ్ అండ్ మన క్వీన్ ఆఫ్ ద రింగ్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో. ఓకే, సో నెక్స్ట్ మనకి నాజాస్ వర్సెస్ మన జేడ్ కార్గిల్ మధ్యలో ఒక సాలిడ్ మ్యాచ్ చూడడానికి దొరికి. అండ్ ఈ మ్యాచ్ బి ఒక టోర్నమెంట్ మ్యాచ్ ఉండేదన్నమాట. అండ్ బాగా చూడండి, అంటే మన జేడ్ కార్గిల్ ఒక జబర్దస్త్ సూపర్ స్టార్, అండ్ మన నాజాస్ బి ఒక చాలా మంచి సూపర్ స్టార్ అనమాట. అండ్ ఇద్దరు పవర్ హౌస్ ఫైట్ చేసినప్పుడు చాలా కిరాక్గా ఉంటుంది. అందుకని ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ అంతేకాదు అంటే మన జేడ్ కార్గిల్ కూతురికి కొంచెం ఎక్కరిచ్చింది అనమాట మన నాజాస్. అండ్ అంతేకాదు ఈ మ్యాచ్లో మన నాజాస్ స్టీల్ చైర్తో అటాక్ చేద్దాం అనుకుంది జేడ్ కార్గిల్ పైన. బట్ మన జేడ్ కార్గిల్ ఆ స్టీల్ చైర్ తీసుకొని నాజాస్ పైన అటాక్ చేసింది. సో అందుకనే ఈ మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోయింది. ఎస్, ఈ మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోయింది. ఆ డిస్క్వాలిఫికేషన్ వల్ల నాజాస్ ఈ మ్యాచ్లో గెలిచి అనమాట రూల్స్ ప్రకారం. అండ్ అంతేకాదు ఈ మ్యాచ్లో అంటే ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత చాలా జబర్దస్త్ బ్రాల్ జరిగింది అనమాట నాజాస్ అండ్ జేడ్ కార్గిల్ మధ్యలో. చాలా జబర్దస్త్ బ్రాల్ జరిగింది ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత. అంటే మన WWE సెక్యూరిటీస్ ఆఫీసర్స్ వచ్చి ఈ బ్రాల్కి ఆపేసినారు. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడనే ఇలా బ్రాల్ అయిపోయింది. అండ్ దాని తర్వాత మనకి ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. మన టొమాసో చాంపా జానీ గార్గానో వర్సెస్ మన ఏంజల్ అండ్ హ్యాంబర్తో మధ్యలో. అండ్ బాస్ ఈ మ్యాచ్లో అంటే మన శాంటోస్ ఎస్కోబార్ చాలా ఇంటరప్ట్ చేసినారు. బట్ అయినా ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకోరు కాదు మన టొమాసో చాంపా అండ్ మన జానీ గార్గానో. ఓకే, అండ్ బాస్ అంతేకాదు దాని తర్వాత మనకి మన స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్లో ఒక జబర్దస్త్ మ్యాచ్ చూడడానికి దొరికింది బాస్. ది వైపర్ ది లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆర్టన్ వర్సెస్ మన కార్మెలో హేస్ మధ్యలో ఈ మ్యాచ్ ఉండే. అండ్ ఇది మన కింగ్ ఆఫ్ ద రింగ్ ది ఒక టోర్నమెంట్ మ్యాచ్ ఉండే అనమాట. అండ్ బాస్ ఈ మ్యాచ్లో ర్యాండీ ఆర్టన్ అంటే కార్మెలో కొంచెం బాగా టక్కర్ ఇచ్చిండు. మన ర్యాండీ ఆర్టన్ ఇలా కొంచెం ప్రాబ్లం అనిపించింది. బట్ అయినా ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకోరు కాదు మన ది లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆర్టన్ ఈ మ్యాచ్లో గెలిచిన. అండ్ గెలవంగానే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన బ్లడ్ లైన్. అంటే ఇప్పుడు రూల్స్ ప్రకారం టామా టొంగాతో ఫైట్ చేయాలన్నమాట. అంటే టోర్నమెంట్ జరుగుతుంది కదా, సో అందుకనే రూల్స్ ప్రకారం టామా టొంగా ఇప్పుడు నెక్స్ట్ ఫైట్ చేయాలన్నమాట మన ర్యాండీ ఆర్టన్ నెక్స్ట్ స్మాక్ డౌన్లో. సో అందుకని వచ్చినారన్నమాట మన ర్యాండీ ఆర్టన్ అటాక్ చేద్దామని వచ్చినారు ది బ్లడ్ లైన్స్. అప్పుడే ర్యాండీ ఆర్టన్ ఏమన్నారంటే, హే అసలు మీరు ఏమనుకుంటున్నారు నాకు అంటే అసలు ఏమనుకుంటున్నారు బాబు మీరు అంటే నేను అంటే నా పేరు మన ర్యాండీ ఆర్టన్ ర్యాండీ ఫ్రికింగ్ ఆర్టన్ అర్థమైందా. అండ్ నేను అంటే నా జోలికి వస్తే మాత్రం మామూలుగా ఉంటుంది. నా దగ్గర డేంజరస్ లెటర్స్ ఉంది, అంటే డేంజరస్ ఫినిషర్ ఉంది, అంటే ఫుడ్తో కొడతారని చెప్పినారు. అంటే ఫుడ్తో ఏది కొడతారో మీకు బాగా తెలుసు అన్నమాట. అండ్ అంతేకాదు ఆర్క్యూ ఇచ్చి పడేస్తారని టిట్టి పడేసి అంటే చాలా జబర్దస్త్ టిట్టి అంటున్నాను సారీ వార్నింగ్ ఇచ్చి పడేసినారు అన్నమాట. మా ర్యాండీ ఆర్టన్ చాలా జబర్దస్త్గా వార్నింగ్ ఇచ్చేసినారు. నా జోలికి వస్తే మాత్రం ఇక మామూలుగా ఉండదు. అండ్ టామా టొంగా నీకైతే చాలా జబర్దస్త్గా ఇస్తాం మన మ్యాచ్ అయినప్పుడు నీదైతే పలిగిపోతుందని మన ర్యాండీ ఆర్టన్ వార్నింగ్ ఇచ్చి పడేసినారు. అంటే ర్యాండీ ఆర్టన్ జోలికి వస్తే మామూలుగా ఉండని చెప్పేసినారు. చాలా జబర్దస్త్ వార్నింగ్ ఇచ్చేసినారు అన్నమాట మా ర్యాండీ ఆర్టన్. సో అందుకని ది బ్లడ్ లైన్ అక్కడనే అంటే వాళ్ళు అలా ఎంట్రీ కార్డున ఆగిపోయినారు. ఆ లెవెల్లో ర్యాండీ ఆర్టన్ వార్నింగ్ ఇచ్చేసినారు మన బ్లడ్ లైన్కి. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఈరోజు స్మాక్ డౌన్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ స్మాక్ డౌన్ మన సౌదీ అరేబియా నుంచే జరుగుతుంది అన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ స్మాక్ డౌన్లో ఇలా మ్యాచ్ ఉంటే నిజం చాలా మజా వస్తుంది. అండ్ ఈ మ్యాచ్ జరిగినప్పుడు టామా టొంగా వర్సెస్ ర్యాండీ ఆర్టన్ మ్యాచ్ జరిగినప్పుడు ఆ మ్యాచ్లో ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుందో మీకేమనిపిస్తుందో మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి గాయస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయస్. బాయ్.